రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నగరంలోని ఎయిమ్స్కు సమీపంలో గల బ్రహ్మానందపురంలో అరణ్యారామం భవన్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన నిర్వహించారు. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రకృతిని ప్రేమించే హృదయం ఈ మూడు కలిసినప్పుడు అరణ్యారామం వంటి మహత్తర ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అరణ్యారామా సకల నవనందన ఉద్యానవన ముగ్ధమోహన సస్యశ్యామల సుందర శోభిత శ్రీకర శుభకర ప్రాభవ వైభవ నిత్య కళ్యాణ లలిత కళాతోరణ పర్యావరణ సకల చరాచరాది వాయు ఉత్తుంగ తరంగాది ఆహ్లాదకర సకల చరాచరాది రోగ నిరోధక శక్తి పరిపూర్ణతా సిద్ధి ద్వారా సకల ప్రాణి సంరక్షణ సిద్ధిరస్తు. భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యతి తేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగో పురుచరక్రమేదసనన్మాత. ఇటీవల ప్రారంభించినటువంటి హనుమాన్కి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల భూమి పూజ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీ శాఖ ముఖ్య అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్
సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదనరావు, మంగళగిరి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. అరణ్యరామం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు వివరాలు వెల్లడించారు. ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అరణ్యరామం అనే భవనాన్ని శంకుస్థాపన చేశారు. ఈ రోజున ఏదైతే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో రకాల ఉన్నతమైన ఆలోచనలతో మనం ఆయన ఎంత ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఫారెస్ట్ ల్యాండ్లో మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్ దగ్గరలో, ఎయిమ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లో తన సొంత భవనాన్ని, అంటే అరణ్య భవనం, అరణ్యానికి సొంత భవనం కావాలని స్టేట్ భవనాన్ని ఈ రోజున అరణ్యవనం శంకుస్థాపన చేశారు. అలాగే ఆయన చేతులతో ఇవాళ కృష్ణ తులసి అనే మొక్కను కూడా ఈ రోజున నాటి ఇదంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేయాలని చెప్పి స్థానిక ఈ రోజున దాంతోపాటు మా మినిస్టర్ గారు మనోహర్ గారు, అలాగే దుర్గేష్ గారు, అలాగే మిగతా నాయకులంతా పాల్గొన్నారు. అలాగే దీనికి ప్రత్యేకంగా లోకేష్ గారు కూడా పాల్గొనవలసి ఉంది. ఆయన కూడా ఈ రోజున కలకటాలో ప్రోగ్రాం ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. దీంట్లో భాగంగా మేము కూటమి నాయకులంతా కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశామని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.